తలుపు వేసి ప్రార్థన చేయి, దేవుని ప్రార్థన వింటాడు. వాట్ ఈస్ ద స్పిరిచువల్ మీనింగ్ ఇన్ దాట్? దీనిలో ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి అంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో తలుపులు మూయనందువలన ప్రార్థన ప్రభావవంతంగా చేయలేకపోతున్నాము. ఎవరికో మన తలుపులు తెరిచిపెట్టాం, వేటికో మన తలుపులు తెరిచిపెట్టాం. తలుపులు తెరుచుట అంటే, తలుపులు తెరిచిపెట్టుట అంటే అర్థం ఏంటో తెలుసా? ఇన్వైటింగ్ సంథింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్, ఇన్వైటింగ్ సంథింగ్ ఇన్ టు అవర్ హార్ట్స్. మన హృదయాల్లోనికి, మన జీవితాల్లోనికి వేటినో ఆహ్వానించడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? తలుపులు తెరుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో బంధువులు వచ్చారనుకోండి, మన ఇంటికి ఏం చేస్తాం? మనం తలుపులు తెరిచి పెడతాం. వీ వాంట్ దెమ్ టు గెట్ ఇన్. వారు లోపలికి రావాలని ఆశిస్తాం. తలుపులు తెరవడం అనేమాట. కొంతమంది అపర ప్రేమికులు ఉంటారు. కొంతమంది వాడు అంటాడు, నా తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిసే ఉంటాయి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? తలుపులు తెరవడం అంటే ఆడు ఇంటి తలుపులు తెరిచి పెడతాడన్న కాదు. నువ్వు ఎప్పుడు నా దగ్గర రావాలనుకున్నా నా తలుపులు నీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ వెల్కమ్ ఎనీ టైం. తలుపులు తెరవడం అంటే ఇన్వైటింగ్ సంథింగ్. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, తలుపులు ముయ్యండి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న, ప్రక్కదారి పట్టిస్తున్న ప్రతి అంశానికి నీ తలుపులు నువ్వేం చేయాలా? ముయ్యాలి. ఈరోజు నీ తలుపులు మూయకపోతే లోకానికి, లోక సంబంధమైన జ్ఞానానికి, తత్వజ్ఞానానికి, మనుషుల యొక్క విధానాలకు నీ తలుపులు మూయలేకపోతే నువ్వు ప్రభావవంతంగా ఏం చేయలేవు? ప్రార్థన చేయలేవు. అన్నింటికీ నీ తలుపులు తెరిచిపెట్టడం ద్వారా కొన్ని సందర్భాల్లో నీ జీవితాల్లో ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ రోజున మన తలుపులు తెరవలసిన వారికి తెరవాలి, మూయాల్సిన వారికి మూయాలి. యేసు ప్రభువు సందర్భంలో అన్నారు, నేను హృదయం అనే తలుపు నద్దుండి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను ఎక్కడికి వస్తాను? లోపలికి వస్తాను అన్నాడు. అంటే ప్రభువారికి మనం ఎల్లప్పుడూ మన తలుపులు తీయాలి, లోకానికి మన తలుపులు ఏం చేయాలా? మూయాలి. మనం చేసే పని అంతా రివర్స్లో ఉంటుంది. లోకానికి ఎప్పుడు తలుపులు తెరిచి పెడతాం, దేవునికి ఎప్పుడు కూడా తలుపులు మూస్తూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, క్లోజ్ యువర్ డోర్, షట్ యువర్ డోర్ టుడే అండ్ ప్రే. తలుపులు మూయబడినప్పుడు చేయబడుతున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఎందుకోసం అంటే, లోక సంబంధ విధానాలు, అపవిత్రాత్మ శక్తుల ప్రభావము, రకరకాల దురాలోచనలు, అభిప్రాయములు, దురాలోచనలకు సంబంధించిన అభిప్రాయాలు, తలంపులు, ఇవన్నీ కూడా బయట నుంచి నీ తలుపులు మూసి దేవునితో నువ్వు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు.